నెక్స్ట్ సింగళూరు గారి తర్వాత మీ దగ్గరికి వస్తా. 12 నిమిషాలు మాట్లాడారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. సప్తగిరి ప్రసాద్ గారు వర్త మాట్లాడదా. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు చిన్న సార్, వంశీ గారికి చిన్న సార్, సప్తగిరి అన్న ఒక్క నిమిషం. వంశీ గారు 1000 రూపాయలు కాకపోతే 2000 చేసుకోండి, ఇబ్బందిలా. కడప స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఏ ప్లాంట్ ప్రైవేట్ లేకపోతే పీపీపీ మీరు ఇచ్చిందే కదా. మేము కాలర్లు ఎగరేసుకొని చెప్తారు కదా భోగాపురం మేమే ఎయిర్పోర్ట్ అని చెప్పి కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటిది? భోగాపురం ఎయిర్పోర్ట్ ని మీరు ఎలా చేశారు? ఎవరికి వచ్చిన నష్టం లేదు. ఓకే, ఏదైనా కానీ ఒక వ్యవస్థలో ఎందుకంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నిటి కూడా దోచుకున్న తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి వారితో పాటు కలిసి కట్టుగా ప్రభుత్వం ప్రైవేటు ఇద్దరు కలిసి చేసేటువంటి విధానాన్ని ప్రైపీపీ అంటారు. ప్రైవేటైజేషన్ కాదండి ఇది. మళ్ళీ మీ దగ్గర సమయం అంతా అయిపోతుంది. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడతాం. ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఏంటి రేపొద్దున ఓజీ సినిమాకి వెళ్తున్నారా? నమస్తే ప్రసాద్. వెళ్తాం సార్. దాని ఇప్పుడు శేఖర్ రెడ్డి వస్తారంటే టికెట్ పెట్టి తీసుకెళ్తా. శేఖర్ రెడ్డి గారు 1000 రూపాయలని ఆయన వెనకడికి వేస్తున్నారు. అంటే సినిమానే అడ్డైపోయింది ఇప్పుడు రాష్ట్రంలో. సినిమా ఆపితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు ఓజీ పవన్ కళ్యాణ్ గారిని తెరపైన చూసేనే, ఓజీ సినిమా చూసేనే వీళ్ళ గుండెల్లో డీజీ అవుతా ఉంది. ఓరి నాయనా, వాడి అమ్మ పడవ ఇది నేను చూడలేదన్న, ఇదే నేను చూడాల. శేఖర్ రెడ్డి గారు నేను అమ్మ పడవ అన్న భయం వేస్తుంది. బ్రహ్మనాయుడు గారు భయం వేసేటప్పుడు శేఖర్ రెడ్డి గారు. ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఒక ఛాలెంజ్ శేఖర్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కావాలంటే 2 ఫార్ములాలు చెప్తా నేను. నేరుగా అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూడమని ప్రతిపక్ష హోదా ఇస్తాం. ఛాలెంజ్. ఆ ధైర్యం ఉంటే రమ్మాలండి. అవునా? జగన్ గారు చూడలేరా? పిచ్చి మాట్లాడు ఎందుకు సార్ పిచ్చి మాటలు? సబ్జెక్ట్ మాట్లాడండి సార్. వినండి, సబ్జెక్ట్ మాట్లాడండి. 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. అది వ్యాలిడ్ పాయింటే. సరే, ఆయన కాస్త క్రిటిసైజ్ చేస్తారు. అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. 5ంటికి సమాధానం చెప్పారు సార్. 100 ప్రశ్నలు వేసి 5ంటికి సమాధానం చెప్పారు. ఓపికగా ఉన్నాం. ఊరికే స్టోరీ ఎందుకు గారు మాట్లాడినంతసేపు అట్లా కాదు. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఈ 12 నిమిషాల వరకు మేము అసలు డిస్టర్బే చేయలేము. మిమ్మల్ని చాలా ఓపికగా విన్నాం. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీ వర్షన్ ఏదో ప్రజల్లోకి పోవాలని మా యొక్క ఉద్దేశం. అట్లా మా వర్షన్ కూడా ప్రజల్లోకి పోవాలి కదా. నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పారు? సింహం సింగిల్ గా వస్తుంది, సింహం అదిగా వస్తుంది, త్రిబుల్ గా వస్తుంది, డబుల్ గా వస్తుంది చెప్పారు. ఇప్పుడు 11 మందితో రండి బాబు, సింగిల్ గా కూడా పర్లేదు, 11 మందితో రండి అసెంబ్లీ కంటే రాకూడదు. ఇప్పుడు సింహానికి 11 మంది తోడున్నా రావట్లేదు అంటారా మీరు? ఇప్పుడు సింహాన్ని మేము సింగిల్ గా రమ్మన్నా ఆ రోజు చెప్పాం, రాలే. 11 మందితో రండి సింగిల్ తో. మళ్ళీ పైగా ఇంకో విషయం చెప్తున్నా. మాట్లాడితే ఉల్లి ధర పడిపోయింది, టమాటా ధర పడిపోయింది, మామిడి ధర పడిపోయింది, ఆ ధర పడిపోయింది, ఈ ధర పడిపోయింది అని చెప్తున్నారు. మీ గ్రాఫ్ పడిపోయింది అనే విషయం చెప్పండి ఫస్ట్ పబ్లిక్ లో. ప్రతిపక్షంగా వీలైపోయి మీ గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళేమో మీ గ్రాఫ్ పడిపోతుంది అంటున్నారు. వాళ్ళు మా గ్రాఫ్ పడిపోయింది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, సింపుల్ మీకు టెక్నికల్ గా ఒక లాజికల్ పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రమ్మంటే ఆయన 2 కండిషన్లు పెడుతున్నాడు. ఒకటి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటారు. అదేం బీరువాలోను ఫ్రిడ్జ్ లోను ఉండేది కాదు ఎత్తుకొచ్చి ఇచ్చేవడానికి. మేము ఇవ్వలేము. పోనీ నాకు టైం ఇవ్వాలి అంటాడు. ఎస్, నీకు టైం ఎంత ఇవ్వాలనేది ముందుగా మేము అగ్రిమెంట్ రాసి ఇవ్వలేము. నువ్వు రా అసెంబ్లీకి, నీకు 1 గంట కాకుంటే ఏమో స్పీకర్ గారు నీ పైన ప్రేమతో 2 గంటలు కూడా ఇవ్వచ్చు రఘురామకృష్ణరాజు గారు. అంతే కదా సార్. ఇప్పుడు నాకు కావాల్సినంత టైం కావాలంటాడు, ఏమో నీ పైన 1 గంట అనేది 2 గంటలు కూడా ఇస్తాడు. కాదు ప్రసాద్ గారు, సేమ్ ఇదే అంశం 4 రోజుల క్రితం అంబటి రాంబాబు గారు మన డిబేట్ లైవ్ లోనే ఒక మాట అన్నారు. సార్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అగౌరవంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారు, కనీసం మాజీ ముఖ్యమంత్రిని కూడా గౌరవంగా పిలవట్లేదు, ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు అగౌరవంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేనే, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను మాజీ ముఖ్యమంత్రి అని పిలవమంటే కూడా పిలుస్తాం, తప్పే ఉంది. ముఖ్యమంత్రి పిలుస్తాం సార్. పైగా ప్రతిపక్ష హోదా కావాలి అంటే
నేను ఒక సలహా ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఎస్, ఇది కాన్స్టిట్యూషనల్ కూడా ఫిట్ అవుతుంది. శాసనసభలో నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయలేము, ఇవ్వలేము. శాసన మండలిలో నీకు బలం ఉంది, కాకుంటే సభ్యత్వం లేదు. బొత్స సత్యనారాయణ చేత ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి రాజీనామా చేయించి దానికి ఎలక్షన్ వస్తే నువ్వు పోటీ చేసి అక్కడ గెలిచి శాసన మండలిలోకి వెళ్ళామంటే నీకు నువ్వే ప్రతిపక్ష నాయకుడు ఎలక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఆడ పూర్తి మెజారిటీ ఉంది. టెక్నికల్ గా ఫిట్టే కదా, నిన్ను ఎవరు అడ్డుకోరు కదా. ఆ విధంగా వచ్చి శాసన మండలికి రా, నేను ఎవరు వద్దంటారు? బొత్స సత్యనారాయణ గారి దగ్గర రాజీనామా చేయించు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో శాసన మండలిగా ఎలక్ట్ గా. అంటే అప్పుడు ఎలక్ట్ అవ్వాలంటే పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి కంటెస్ట్ చేయాలి కదా, అవసరం లేదా? చేయాలా? చెయ్యి. నీకు ప్రతిపక్ష హోదానే కదా కావాలి. అవును, ప్రతిపక్ష హోదా కావాలంటే పులివెందులకు రాజీనామా చేయి, బొత్సాన్ని కావాల్సిన ఇక్కడ నిలబెట్టి గెలిపించుకో. ఏమి నువ్వు కాల్చుకుంటే ఆయన ప్లేస్ లోకి పో, ఎలక్షన్ వస్తుంది కదా నీకు. విశాఖపట్నం లోకల్ బాడీలో నీకు మెజారిటీ ఉంది కదా, ఆటోమేటిక్ గెలుస్తావు కదా. గెలిచి నువ్వు మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి నీకు ఎట్లా శాసన మండలిలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా డిక్లేర్ చేసుకో, అవుతుంది. డిక్లేర్ చేస్తారు. ఇంత రాద్ధాంతం ఎందుకు, ఇంత రభస్ ఎందుకు? ఇప్పుడు మాట్లాడితే ఆయన ఏమంటారంటే విద్యార్థులు ఫీజు ఇవ్వలేదు, ఓజీ సినిమా టికెట్లు పెంచేసినారు, రైతులకు ఇది ధరలు పెంచలేదు, అప్పులు చేసేసినావు, అది చేసినా ఇది చేసినావు అని చెప్పి అరుస్తుంటావు కదా ఇంట్లో కూర్చొని. అదేదో అసెంబ్లీకి వచ్చి చెప్పు, మమ్మల్ని నిలదేయమని మేము చెప్తున్నాం కదా. నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలదీస్తే మీకు స్టాటిస్టిక్స్ డేటా మొత్తం ఇస్తాం కదా. ఎందుకు అసెంబ్లీ రాకుండా పారిపోతున్నావు? మాట్లాడితే అన్న సింగిల్ గా వస్తాడు, అన్న పులిగా వస్తాడు, అన్న బీద దూకేస్తాడు. ఇవంతా ఎందుకు నాయన ఈ మాటలన్నీ? బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు నేను 10 నిమిషాల పాటు అడిగితే ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకుండా పారిపోతా ఉన్నారు. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పేవాళ్ళు. మీరు అడిగే ప్రశ్నకి మేము ఎందుకు చెప్పాలంటారు వాళ్ళు, అప్పుడు మీరేం చెప్తారు? తుర్రుమని పారిపోతా ఉన్నాడు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే ఎట్లా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టారా? ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టారా? రైతు అల్లాడుతా ఉన్నారా?